హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తుంది. ఇందులో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ముఖ్యమైన సమాచారం ఉంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే ఇల్లు మంజూరు అవ్వగా ఇప్పుడు రెండో విడతలో మరిన్ని అర్హులకు అవకాశం కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఇప్పటికే ఇల్లు మంజూరైన వారు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తే బిల్లులు నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలి విడతలో ఇల్లు మంజూరై కూడా ఇంకా నిర్మాణం ప్రారంభించని లేదా పూర్తి చేయని వారి విషయంలో ప్రభుత్వం సమీక్ష నిర్వహించి అవసరమైతే ఆ కేటాయింపులను రద్దు చేసి ఇతర అర్హులకు ఇవ్వాలని కూడా పరిశీలిస్తుంది. అందుకే మీకు ఇల్లు మంజూరైతే నిర్మాణాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం L1, L2, L3 అనే 3 కేటగిరీలుగా అమలు చేస్తుంది. L1 కింద సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణ సహాయం, L2 కింద సొంత స్థలం లేదా స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, L3 కింద గతంలో పెండింగ్లో ఉన్న ఇళ్ల పూర్తి, స్లాబ్ దశలో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన సహాయం వంటి అంశాలు ఉంటాయి. ఇటీవలే రెండో విడతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. మీ దరఖాస్తు స్థితి తెలుసుకోవాలంటే అధికారిక ఇందిరమ్మ ఇళ్ల పోర్టల్లోకి వెళ్ళి మొబైల్ నెంబరు, దరఖాస్తు నెంబరు లేదా ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ L1, L2 లేదా L3 కేటగిరీలో మీ దరఖాస్తు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎంపీడీఓ పెండింగు, కలెక్టర్ పెండింగు లేదా ఇతర అభ్యంతరాలు కనిపిస్తే వాటి కారణాలను తెలుసుకొని సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయ పన్ను చెల్లించడం, ప్రభుత్వ ఉద్యోగం ఉండడం, నిబంధనలకు మించిన భూమి కలిగి ఉండడం వంటి కారణాల వల్ల అనర్హత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రత్యేకంగా క్లస్టర్ల వారీగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్కో క్లస్టర్లో సుమారు 500 ఇళ్ల నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అవసరమైన చోట ప్రభుత్వం లేదా ప్రైవేటు భూములను గుర్తించి ఇళ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇంకా దరఖాస్తు చెయ్యని అర్హులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్తో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఇల్లు మంజూరైన వారు ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారమే సుమారు 400 నుండి 600 చదరపు అడుగుల పరిధిలో ఇంటిని నిర్మించాలని సూచించింది. ఇంటి చుట్టూ 1 అడుగు, ముందు భాగంలో 3 అడుగుల వరకు మాత్రమే స్లాబ్కు అనుమతి ఉందని కూడా తెలిపింది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతోనే ఇల్లు నిర్మించుకుని అదనపు అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని సూచిస్తుంది. కాబట్టి మీరు కూడా మీ దరఖాస్తు స్టేటస్ను ఒకసారి తప్పకుండా చెక్ చేసుకుని అవసరమైన చర్యలు వెంటనే తీసుకోండి. మీ స్టేటస్ ఇప్పటికే చెక్ చేశారా? L1, L2 లేదా L3లో మీ దరఖాస్తు ఏ కేటగిరీలో ఉందో కామెంట్లో తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.